నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా 10వ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ సభ్యులు రాజ్ ఠాకూర్. స్కూల్ బస్సులను వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలి. హెచ్చరించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంటికి చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్. ఆగస్టు 5, 6, 7 తేదీలో నిర్వహించనున్న శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరిన ఆలయ ప్రధానార్చకులు, ఆలయ ఈవో. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల పఠనానికి మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో స్కాన్ అండ్ లెర్న్ ఏ యూనిక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియో, వీడియో శిక్షణ పాఠాలు పొందవచ్చు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఏసీపీ రమేష్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, మా నియోజకవర్గ విద్యార్థులు సాంకేతికతను ఉపయోగించి ప్రపంచానికి పోటీగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే నాణ్యమైన విద్య ముఖ్యమని నమ్ముతున్నాం. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి సహకారం అవసరమన్నారు. వాళ్ళకు కూడా చెప్పండి, ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూల్ ముద్దు, బ్రహ్మాండమైన చదువు, టీచర్లు బాగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటాం. యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, హాస్టల్స్, చదువుకోవడానికి పుస్తకాలు, అన్ని క్రీడలు, అన్నిట్లో కూడా ప్రభుత్వ స్కూల్ ముందుకెళ్తా ఉన్నాయి. ఇవాళ క్రీడ ఉపాధి ఒక పాఠకం కూడా పెడతా ఉన్నాం. క్రీడలు కూడా రాణించే కార్యక్రమానికి అదే మాదిరిగా స్కిల్ డెవలప్మెంట్ ఈ వయసు నుంచే పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా నిర్ణయం తీసుకున్నారు. మీరు 10వ తరగతి వచ్చారు, మీరు అప్గ్రేడ్ అయ్యేవారు మీరు స్వతహాగా మీ సొంతగా మీ చదువుతో పాటు టెక్నికల్ సబ్జెక్ట్ కూడా ఇస్తూ సైమల్టేనియస్గా, అంటే మీ చదువుతో పాటు మీరు ఉద్యోగాల్లో స్వయంగా ఉపాధి నేర్చుకునే కార్యక్రమం చేసే స్కిల్ని, అదే మాదిరిగా ఐటీ, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా ఇప్పటి నుంచే నేర్పించి మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఉపాధ్యాయులకు నా సూచన, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో ఇక్కడ శ్రీధరబాబు గారి నాయకత్వంలో, మరి నేను రామగుండం ఇక్కడ అద్భుతంగా స్కూల్స్ అన్ని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. దానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇటు సింగరేణి, ఎన్టీపీసీ, అదనంగా ఆర్ఎస్ఎల్, అటు కేశవరావు, ఇటు ప్రభుత్వం 4 వైపుల నుంచి అన్ని రకాల సహాయం చేస్తూ అత్యద్భుతంగా మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా పూర్తి సమయాన్ని ఇస్తా ఉన్నారు. ఇంకా కొంచెం సమయాన్ని ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి, మాకు ఈ ఫెసిలిటీ కావాలి, మా విద్యార్థులు ఇంకా అత్యద్భుతంగా పోవాలి, మేము మంచి రిజల్ట్ తెస్తామని భావించినప్పుడు అది ఏ పనైనా నాకు చెప్పండి. నేను ఆ సమస్యను పరిష్కారం చేసి ఈ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ
ఈరోజు సింగరేణి సౌజన్యంతో మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి శాసనసభ్యుడు డిజైన్ చేసిన కొన్ని బుక్స్ని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్లో ఇస్తున్నాం. అవి కదా స్కూల్ బస్సులను వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్లో గోదావరి కని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం, బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ పాల్గొని పాఠశాలల, కళాశాలల యాజమాన్యానికి, బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, బస్ డ్రైవర్లు విద్యార్థులను తరలించే వాహనాలు ఫిట్నెస్ తప్పకుండా చెక్ చేసుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలను నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్ పాటించాలని, 2 వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో గోదావరి కని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు, మంతని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, అనూష, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకటేష్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, మంతని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, స్కూల్స్, కళాశాల ప్రిన్సిపల్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి సార్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించిన యాజమాన్యాలు, అదేవిధంగా స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులకు సంబంధించిన డ్రైవర్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి తాగి వాహనం నడపకుండా ఉండే విధంగా, అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయకుండా ఉండే విధంగా ట్రాఫిక్ రూల్స్ను వాళ్ళు పాటించి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఉండాలో వారికి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏసీపీ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ మధు గారు కూడా అటెండ్ చేశారు. ప్రజలందరికీ మాది ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు, ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు, వాళ్ళు సిగ్నల్ జంప్ కూడా చేయొద్దు. 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ వాడాలి. అదేవిధంగా 4 వీలర్స్లో పోతున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. దాని ద్వారా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి. ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరుతున్నాం. భార్య, పిల్లల్ని వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం. జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ విచిత్ర ఘటన. 2014లో పెంబట్లకు చెందిన లాస్యను వివాహమాడిన రాజశేఖర్. వీరికి 2 కుమారులు. ఇటీవల కాలంలో దీపు అనే ట్రాన్స్జెండర్తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న రాజశేఖర్ తనను, పిల్లల్ని వదిలేసి దీపుతో భర్త సహజీవనం చేస్తుండడం తెలిసి కుంగిపోయిన లాస్య. ఇది తట్టుకోలేక లాస్య ఆత్మహత్యాయత్నం. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతని కోసం వెతకగా జగిత్యాలలోని తన ఇంట్లోనే దీపుతో ఉన్నాడని తెలుసుకున్న ఫ్యామిలీ పోలీసులకు తెలియజేయగా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న అధికారులు. అంతర్గా మండలం మురుమూరులో ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గా మండలం మురుమూరు ప్రాంతంలో
ఎస్ఆర్ఎస్సీ కాలువలు 17L27L కింద పాలకుర్తి అంతర్గత మండలంలో ఉన్న 13,386 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తయిందని, ఈ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రుల పర్యటనకు అవకాశం ఉందని తెలిపారు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాల వంటి కార్యక్రమాలు ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి లింగయ్య, ఈఈ ఎల్ఎం స్వామి, తహసీల్దార్లు రవీందర్, ఈశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంటిటివ్గా రామగుండం లిఫ్ట్, బండలవాగు లిఫ్ట్, అంతర్గాం పాలకుర్తి మండలానికి సంబంధించిన రైతులందరం కలిసి సుమారుగా 15 సంవత్సరాల ముందు పాదయాత్ర చేసి మా అందరి యొక్క సంకల్పం, మా అందరి కళ, యావత్ తెలంగాణకు మా భూములు ఇచ్చి త్యాగాలు చేసి యావత్ తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే ఆ రోజు దివంగత నేతలు వెంకటస్వామి గారు, తర్వాత మా శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈరోజు యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి రిజర్వాయర్. కానీ ఈ ప్రాంతంలో ఉండే 2 మండలాల్లో ఎక్కడ కూడా చుక్క నీళ్లు రాని పరిస్థితి. మిగిలిన భూములున్న రైతులకు గుంట భూమి కూడా నీళ్లు రాలేదు. పోయిన ప్రభుత్వం మేము పోరాటం చేస్తే శంకుస్థాపన వరకు మాత్రమే చేసి ఆపేస్తే ఈరోజు మేము ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అనేక మార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 6 నెలల ముందే పూర్తి చేసి, సంవత్సరం కాలంలో పూర్తి చేసి ట్రయల్ రన్ కింద పోయిన పంటలకి, యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వడం వల్ల విశేషమైన పంట రావడం, ఇవాళ రైతుల కోరిక నెరవేరింది. మరి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అధికారికంగా ఈ పంటలకు గాను నిరవిరామంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా దాన్ని అధికారికంగా ప్రారంభం చేసి ఇక్కడ ఉన్న రైతు బంధువులు అందరి ముఖాన చిరునవ్వు చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 3వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రులు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ రైతు కుటుంబాలు అందరం కూడా ఒక పండగ వాతావరణంలో వారిని ఆహ్వానించి అధికారికంగా ప్రారంభం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శాఖ కార్యదర్శుల 2 రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా ఈరోజు ఎన్ భిక్షపతి ప్రిన్సిపల్గా వ్యవహరించి జరిగిన శిక్షణ తరగతుల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ 24వ మహాసభ దిశానిర్దేశంలో పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రం ఓబీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రపతి కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును ఆమోదించకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్ అమలు జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికీ 1.5 ఏళ్ల గడిచిపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ హైకోర్టు సెప్టెంబర్లోపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఈ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారులతో పాటు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్నప్పటికీ వారు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం మూలంగా బీసీలకు బీజేపీ ద్రోహం చేస్తుందని భావించాల్సి వస్తోంది. ఇప్పటికైనా వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి బిల్లు ఆమోదం పొందేలాగా చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. 1.5 ఏళ్లైంది, ఇంకా తేదీలు నిర్ణయించగలిగే పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైనటువంటి ఆటంకం కేంద్రంలో బీజేపీ సర్కార్. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరుపుతామని. ఆ బిల్లును
కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు, రాష్ట్రపతి ఆమోదించరు, పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు జరుపుదాం అనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు. ఇక్కడ గవర్నర్ బీజేపీ, అక్కడ రాష్ట్రపతి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ, పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. హైకోర్టు నిర్ణయం ప్రకారం, తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది. ఈ పాపం బీజేపీదే. ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 42% స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి, లోక్సభలో 8 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కేంద్రంలో తమ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ మరి గొడ్డు దిల్లుకుంటూ కూర్చుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇలాంటి ముఖ్యమైన బాధ్యతల్లో ఎందుకున్నారు? తెలంగాణ ప్రజల్ని మోసగించకూడదు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మభ్య పెడతారు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, పదవులు వచ్చినాయి కాబట్టి ఇంకా సమస్యలు పట్టించుకోరా. అందుకని బీజేపీ నాయకులు తక్షణం తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తక్షణమే ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఏళ్ల క్రితం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చూసినాం మనం, గురుకుల పాఠశాలలకు అనేక మాసాల అద్దెలు చెల్లించలేదు, కిరాయి ఇయ్యలేదని చెప్పేసి ఓనర్లు బయటికి పోమంటే స్టూడెంట్స్ బయటకు వచ్చే పరిస్థితి అయింది. అంటే గత ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడమే తప్ప వాటికి అవసరమైన నిధులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తాం అన్నారు. 1.5 ఏళ్ల అయింది. ఎప్పుడు ఏ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరుగుద్దో అర్థం కాని పరిస్థితి. నిన్నగాక మొన్న హుజురాబాద్లో ఎలకలు గరిసిన విద్యార్థులను హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు నాగర్ కర్నూలులో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైంది. ఈ 1.5 ఏళ్ల కాలంలో ఎన్ని గురుకులాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినాయో మనం పేపర్లో చూస్తున్నాం. మరి సమాజంలో బాగా చదువుకునేటువంటి బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు గురుకులాలు. అలాంటి చోట తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో తమ పిల్లలు బాగా చదువుతారని పంపిస్తున్నారు. ప్రభుత్వం కూడా నమ్మించి మేము చదువును ప్రోత్సహిస్తాం బడుగు బలహీన వర్గాల పిల్లలకని చెప్పి ఇలాంటి స్కూళ్ళలో అడ్మిషన్లు ఇచ్చి తీరా అక్కడ వాళ్ళకి తగిన తిండి పెట్టడంలో, తగిన సౌకర్యాన్ని కల్పించడంలో పట్టించుకోవట్లేదు. దాని ఫలితమే విద్యార్థులు ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడుతున్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కడుపుపోతాయి. తల్లిదండ్రులు వాళ్ళ వేదనను ఎవరు మనం పరిష్కారం చేయగలుగుతాం? ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే ఆ పిల్లల తల్లిదండ్రులకు బాధలకు కారణమవుతూ ఉంది. తక్షణం ప్రభుత్వం గురుకులాలకు కేటాయించాల్సిన నిధులు కేటాయించాలి. అట్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరో విచారణ జరిపి శిక్షించాలని కూడా సిపిఎం డిమాండ్ చేస్తుంది. రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. బుధవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్లు, చేతులకు గ్లౌజులు, మూతికి మాస్కులు, డెటాల్, లోషన్, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, టవల్లు ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుంచి ఇవ్వడం లేదని, వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే వారికి రక్షణ వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్పొరేషన్కు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కలెక్టర్ను మరియు స్థానిక అధికారులను డిమాండ్ చేశారు. ప్రతి డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ చేసే కార్మికులకు అదనంగా రోడ్లను ఊడవడం, చెత్త బండ్లపై వెళ్లడం, కాలువలు మరియు ఇతర పనులు అధికారులు చెప్పడం వల్ల వారు అధిక పనిభారం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన
పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఈ వర్షాకాలం సమయంలో ఇవ్వవలసినటువంటి రెయిన్ కోట్స్ కానీ, గగల్స్ కానీ, డెటాల్స్ కానీ, సోపులు కానీ, మాస్కులు కానీ ఇవ్వకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి మేము రామగుండం మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారి, జిల్లా జేసీ కలెక్టర్ మేడం గారికి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అవి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తున్నది. జ్వరాలతోటి మంచాలలో పడే దుర్మార్గపు స్థితి వస్తూ ఉన్నది. దీంట్లో భాగమే పని గంటలను చేంజ్ చేయాలని చెప్పేసి విధానాన్ని ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి జేసీ మేడం గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదయం 6 గంటలకు వచ్చి 1 వరకు ఒక ట్రాలీ 2 ట్రిప్పులను చేస్తూ ఉన్నది. ఆ విధానాన్ని 5 గంటలకే రావాలని చెప్పేసి 3 ట్రిప్పులు చేయాలని చెప్పేసి పద్ధతిని ప్రవేశపెడతా ఉన్నారు. దయచేసి రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి ఆ విధానాన్ని ఉపసంహరణ చేసుకోండి. ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ, ఎక్కువ పని చేయవలసి వస్తున్నది. మీరు చెప్పిన విధంగా వార్డులలో ఉన్న చెత్తను కూడా తీసుకురావాల్సి వస్తున్నది. ఇంటింటి చెత్తతో పాటు వాడ చెత్తను కూడా మోపిస్తూ ఉన్నారు. ఈ విధానం వలన అనారోగ్యాలకు గురై బెడ్ సిక్ అవుతా ఉన్నారు. వీళ్ళని కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామగుండం లయన్స్ క్లబ్ సేవలకు తాను ఫిదా అయ్యానని 320G లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం ప్రశంసించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా బుధవారం రామగుండం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేసి సరస్వతి శిశు మందిర్లో పర్యావరణం పెంపొందించడానికి మొక్కలు నాటారు. లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా బాబురావు జన్మదినం సందర్భంగా మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా పేదలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం క్లబ్ భవన్లో దాదాపు 20 లక్షల విలువైన కృత్రిమ అవయవాలను గవర్నర్ చేతుల మీదుగా 35 మందికి వికలాంగులకు తొడిగారు. ఇక్కడ గవర్నర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయి శాశ్వతంగా అంగవైకల్యంతో మానసిక క్షోభ అనుభవించే ఎంతో మంది జీవితాల్లో రామగుండం క్లబ్ సభ్యులు వెలుగులు నింపి పూర్వజన్మ ప్రసాదించడం గర్వంగా ఉందన్నారు. కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతాంగ సమస్యలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సహకారంతో తీరుస్తానని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. బుధవారం కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, డైరెక్టర్లు గుమ్మడి వెంకన్న, రఫీకు గట్టయ్య, ప్రవీణ్ కుమార్, పుల్లెల సతీష్, ఆర్ఎల్ శ్రీనివాస్, ముసుగుల సురేందర్ రెడ్డి, జాగిరి సమ్మయ్య, సిద్ది మురళీకృష్ణ, బిచ్చారావు, గుండా భాస్కర్, సురభి, జగన్మోహన్ రావు, ఇనకంటి భాస్కర్ రావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి గాను ఏఎంసీ పరిధిలోని కమాన్పూర్, రామగిరి, ముత్తారం మండలాల నుండి ఎంపికైన డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా చూస్తానని అన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులు అందేలా చూస్తానని అన్నారు. కొంచెం కార్యక్రమానికి 2 నిమిషాలు లేట్ వచ్చినట్టుగా క్షమించాలి. అలాగే కార్యక్రమం మధ్యలో కూడా కొంచెం డిస్టర్బ్ నడుస్తూ ఉంది. దయచేసి ఎవరేమనుకోకుండా ఈరోజు కమాన్పూర్, రామగిరి, ముత్తారం 3 మండలాలకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్గా సోదరుడు వైనాల రాజు గారు చైర్మన్గా నియమించినందుకు, అలాగే వారితో పాటు వైస్ చైర్మన్గా సోదరుడు మద్దెల రాజయ్య గారు, అలాగే డైరెక్టర్లుగా మరియు ట్రేడర్లుగా కూడా 2 నియమించడంతో పాటు దీనిలో పెద్దలు భాస్కర్ రావు గారు మరియు ఇంకొక, అంటే ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ లేరు కాబట్టి సర్పంచ్ కూడా రాబోయే రోజుల్లో ఉంటారు. వీళ్ళందరికీ కూడా పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో పయనిస్తూ ఉంటారు. వారి వెంట మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసిన
వీరందరి తరఫున కూడా పెద్దల శ్రీధర్ బాబు గారి తరఫున కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో వీరందరూ కూడా శ్రీధర్ బాబు గారికి మరియు ఈ ప్రాంత పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల మరియు రైతులకు కూడా అందుబాటులో ఉండుకుంటూ మీరందరి సేవలు కూడా చేసి అందరి మన్ననలు పొందాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా డైరెక్టర్లు కూడా నాకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే మిగతా డైరెక్టర్లు కూడా నా వంతు. కాంగ్రెస్ పార్టీలో నాకన్నా ఇంకా బాగా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరుపతన్నే కానీ, సదన్నే కానీ, మార్దన్నే కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకన్నా పై స్థాయిలో ఏదో విధంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం వారు అహర్నిశలు పనిచేసారు. కానీ అదృష్టం కొద్దిగా ముందు వరుసలో నాకు అవకాశం కల్పించింది. ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో తప్పకుండా పెద్ద స్థాయిని కల్పించే అవకాశం ఉంది. ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు ఈ పదవి కేవలం మీ అందరి మన్నలను పొంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, ఇక్కడున్న రైతాంగానికి మేలు చేయడం కోసం మాత్రమే నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని నేను మరో భారంగా, బాధ్యతగా, సేవకుడిగా మాత్రమే స్వీకరిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను చైర్మన్ అనో, లేకపోతే పెద్దోన్ననో, లేకపోతే ఇగోతోటో అహంకారంతో లేదు. గతంలో కూడా ఒకవేళ నా దగ్గర ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే, మనిషి అన్నాక సహజం కాబట్టి దాన్ని కూడా ఎవరు పెద్దలున్నా మా చిన్నోడే, మా తమ్ముడే అని నన్ను స్వీకరించుది. తెలియకపోతే నన్ను దెబ్బ కొట్టైనా చెప్పండి, ఎందుకంటే నేను మీలో ఒకరిని. మీ అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఇక్కడికి రానోళ్ళైనా నా మీద ప్రేమ, నా మీద అభిమానం చెప్తేనే నాకు ఈ పదవి వచ్చింది. ఈ పదవి మీరందరూ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు, ఇక్కడున్న అన్నైనా మిగతా వాళ్ళైనా మీరందరూ ప్రేమతోటి గౌరవ శ్రీధర్ బాబు గారికి చెప్పడం వల్లనే, శ్రీను బాబు గారి ఆశీస్సులతోటే నాకు ఈ పదవి వచ్చింది. నేను సోదరుడు సురేందర్ అన్నను వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, రాజకీయాలలో కూడా పెద్ద, ఒక పెద్ద అన్నగా భావిస్తా. తెలిసి తెలియక ఏమన్నా ఉన్నా కానీ నాకు మంత్రి గారికి పేరొచ్చే విధంగా వారు. కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలను ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న జయంతి ఉత్సవాలను భక్తులు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు కల్వకుంట్ల వరప్రసాదాచార్యులు, ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఉత్సవాల వివరాలను వివరించారు. నారాయణ శ్రీ ఆదివరాహ పరబ్రహ్మణే నమః. భాగవతోత్తములారా, పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను మనం చేసుకుంటూ ఉంటాం. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో గల స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి దేవస్థానంలో ఆగస్టు 5, 6, 7 ఈ 3 రోజుల్లో ఆదివరాహస్వామి జయంతిని అంగరంగ వైభవంగా యథాపూర్వంగా మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. 5, 6, 7 3 రోజులు కూడా ఆదివరాహస్వామి యొక్క శాంతి హవన కార్యక్రమము, 6వ తారీఖు విశేషంగా శ్రీ భూ ఆదివరాహస్వామి యొక్క తిరుకల్యాణ మహోత్సవము, 7వ తారీఖు స్వామి యొక్క జయంతి శుభ సందర్భంగా 108 కలశముల చేత స్వామికి అభిషేకము, అలానే స్వామికి వెండి కవచ ధారణ, సహస్రనామార్చన అంగరంగ వైభవంగా జరుగుతుంది. చక్కగా అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి గ్రహదోషములు, గృహదోషములను తొలగించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తమ జీవితములన్నింటినీ కూడా సౌభాగ్యంగా చేసుకుంటారు అని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్రం శ్రీ ఆదివరాహస్వామి దేవస్థాన కమిటీ, అలానే గ్రామ ప్రజల యొక్క ఆహ్వానం. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మిర్యాల రాజిరెడ్డికి అధికారిగా పదోన్నతి లభించింది. సింగరేణి రామగుండం 3 డివిజన్ పరిధి ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్టులో ఆఫీస్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న మిర్యాల రాజిరెడ్డి గత మార్చి 9న జరిగిన అంతర్గత రాత పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించారు. దీంతో జూనియర్ ఆఫీసర్ E1 గ్రేడ్ అధికారిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు బుధవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కాగా కార్మిక నేత నుంచి అధికారిగా పదోన్నతి పొందడం పట్ల కార్మికులు, యూనియన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మిర్యాల రాజిరెడ్డికి పదవి విరమణకు మరో నెల రోజులు గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ పదోన్నతి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు. ఈ దాడుల్లో 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 7,300 నగదు, 4 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఎర్రవాగు నుండి నెన్నెలకు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్పై కూర్చున్న అమ్మక్క ధరావత్ అనే మహిళ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరికి చెందిన అక్షిత అనే యువతి, అదే గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు ఇద్దరు ప్రేమించుకోగా వీరి పెళ్లికి నిరాకరించిన ఇరు కుటుంబాల పెద్దలు. అక్షితకు కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం జరిపించగా నిత్యం ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెను వేధించిన ప్రియుడు సురేష్. భార్యకు కాల్స్ రావడం చూసి ఆరా తీసి పెళ్లికి ముందు ప్రేమాయణం గురించి తెలుసుకున్న భర్త ప్రియుడితో భార్యలు కలిసి భర్తలను చంపుతున్నారని భయపడి అక్షితతో పెద్దల సమక్షంలో తెగదెంపులు చేసుకున్న భర్త తిరిగి గ్రామానికి వచ్చిన అక్షితను నేనున్నానంటూ మాయమాటలు చెప్పి దగ్గరై శారీరకంగా వాడుకొని మొహం తిప్పేసిన ప్రియుడు సురేష్. పెళ్లి గురించి మాట్లాడే వరకు సురేష్ దూరం పెట్టడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన అక్షిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా 10వ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ సభ్యులు రాజ్ ఠాకూర్. స్కూల్ బస్సులను వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలి. హెచ్చరించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంటికి చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరిన ఆలయ ప్రధానార్చకులు, ఆలయ ఈవో. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.